ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజున ఆత్మవిశ్వాసం శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి వృత్తిపరంగా ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి, ఆర్థికంగా ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, కుటుంబంలో సమస్యలు పరిష్కారం ఈ విధంగా దొరకబోతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాహనాలు ఆరోగ్య విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరి ప్రతిభకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది పూర్తి గోచారాలు తెలుసుకుందాం. అలాగే గ్రహాల కదలికలను బట్టి వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇలాంటి సంతోషం అనేది రాబోతుంది. కొన్ని విషయాలలో ఆనందం, బాధ కూడా వస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908333760. ఫోన్లో చెప్పబడను. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రుప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం చూపిస్తారు. సింహరాశి వ్యక్తులు సహజ సిద్ధమైన నాయకులు, అలాగే ఆత్మవిశ్వాసం, ఉదారత, ధైర్యానికి మారుపేరు. సూర్యునిచే పాలించబడతారు కాబట్టి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాంతివంతంగా కనిపిస్తారు. వీరు అడవికి రాజు సింహం ఎలా ఉంటుందో వీరు కూడా అలాగే సమాజంలో ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. సింహరాశి యొక్క బలాలు మరియు బలహీనతలతో సహా ఈ రాశి వారికి చెందిన 8 కీలకమైన లక్షణాలు తెలుసుకుందాం. స్నేహం మరియు వృత్తిపరమైన సంబంధాలలో సింహరాశి వారి లక్షణాలు చాలా వివరంగా ఉంటాయి. వీరు సాధ్యమన్నంత ఉత్తమమైన సింహరాశిగా మారడానికి సలహాలు ఇస్తారు. అలాగే తమ జీవితంలో సింహరాశి వారితో ఎలా మెలగాలో ఇతరులు చిట్కాలు తీసుకుంటారు. అలాగే సింహరాశి వారు అంటే మూలకం అగ్ని మరియు దాని రాశి సింహం. ఈ 2 చిహ్నాలు సింహరాశి వారి ముఖ్య లక్షణాలను వివరించడంలో సహాయపడుతుంది. వీరు బలవంతులు, ధైర్యవంతులు మరియు తాము తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంటారు. సింహరాశి వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తున్న తర్వాత ఏకాగ్రతతో దానిని సాధిస్తారు. ఒకవేళ సింహరాశి వారు ఏదైనా ఒక దానిపై మనసు పడితే అందరూ వారి దారి నుండి తప్పుకోవాల్సిన సమయం అనేది వస్తుంది. వ్యక్తిత్వం మరియు ప్రవర్తన రెండింటిని పరంగానూ సింహరాశి వారికి తరచుగా సింహంతో పడి ఉంటుంది, సింహంతో పోలుస్తారు. అలాగే ఈ రాశివారి భాగస్వాములను, కుటుంబ సభ్యులను, స్నేహితులను మరియు సహోద్యోగులను అర్థం చేసుకునేటప్పుడు వీరు చాలా ప్రోత్సహించుతారు. అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే వీరు సింహాలు మరియు అగ్ని గురించి ఆలోచించేటప్పుడు అవి పెద్దగా, గంభీరంగా, ఆధిపత్యం చెలాయించడానికి శక్తివంతంగా, వెచ్చగా మరియు ప్రశాంతవంతంగా ఉంటాయని మీరు బహుశా అనుకుంటారు. సింహాలు మరియు అగ్నికి ఉన్న ఈ ప్రశంసనీయమైన లక్షణాలే సింహరాశి ప్రధాన లక్షణాలు. వీరికి ఉదారత మరియు గొప్ప మనసు ఉంటుంది. మీకు అవసరమైతే తమ దగ్గర ఉన్నంత స్నేహితులకు ఇచ్చేస్తారు. బహుశా అద్భుతమైన పుట్టినరోజు బహుమతులు ఇవ్వడంలో వెనుకాడకుండా ఉంటారు. తోబుట్టులకు చాలా ప్రేమగా ఉంటారు. వారి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. సింహరాశి వారి గొప్పతనం ఏమిటంటే వారు పంచడానికి అపారమైన ప్రేమ కలిగి ఉంటారు. ఒకవేళ సింహరాశి వారు తమ హృదయంలో మీకు స్థానం కల్పిస్తే మీరు చాలా అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే వారి ప్రేమలో గొప్ప శ్రద్ధ, ఆప్యాయత మరియు డబ్బు విషయంలో అత్యంత ఉదారంగా ఉంటారు. ఈ రాశి అంటేనే అగ్నితత్వ రాశి. మక 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదాలలో ఇందులో ఉంటారు. వీరు రాజసంతో ఉంటారు. ఆత్మవిశ్వాసం మరియు పాలన రక్షణ
వీరు ప్రధాన లక్షణాలు. వ్యయస్థానంలో సంచారం, ఖర్చులు, శ్రమ అనేది పెరుగుతుంది. ఈరోజు చంద్రుడు 12వ ఇంట సంచరిస్తున్నాడు. అవసరమైనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. అలాగే కంటికి నిద్ర ఉండదు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే దీనివల్ల శారీరక శ్రమ, అలసట పెరుగుతాయి. ఒంటరిగా ఉండాల్సిన సమయం అనేది వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కంటి సమస్యలు, పాదాల సమస్యలు అనేవి పెరుగుతాయి. కుటుంబంలో కాస్త ఇబ్బందులు అనేవి రావచ్చు. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు, లేదా ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పు చేయాల్సిన అవసరం, పరిస్థితి అనేది వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు రావచ్చు. మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఇక ఇతరుల విషయాలలో జోక్యం అస్సలు చేసుకోకూడదు. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే మీ భాగస్వామితో విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమలో ఆనందం అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పరిష్కారం చేసుకునేటప్పుడు, భవిష్యత్తు ప్రణాళిక వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రేమలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు యోగా, ధ్యానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మరింత మంచిది. అలాగే ఈరోజు ప్రత్యేక సూచన ఏమిటంటే అష్టమి నాడు కొత్త పనుల్లో ప్రయాణాలు నిషేధం చేయండి. దుర్గాదేవిని పూజించడం మరింత మంచిది. కాస్త మౌనంగా ఉన్నట్లయితే మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఏదైనా సమస్య ఉన్నా ఇట్టే తీరిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున చూసినట్లయితే మీరు అత్యంత ఆత్మవిశ్వాసంతో మరియు అధిక శక్తితో ఉంటూ పనులను పూర్తి చేస్తారు. వృత్తిపరంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా సానుకూల పరిమాణాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో, జీవితంలో చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ కాస్త మౌనం పాటిస్తే సరిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవుతాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులు నోటి మాట కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాల్లో, అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ 2 రోజులు మాత్రం ఆగవలసి వస్తుంది. ఎందుకంటే అష్టమి, నవమి మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పనులు మొదలు పెడితే అది ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఈ 2 రోజుల తర్వాత ప్రారంభించండి. అంతా శుభమే జరుగుతుంది. ప్రేమలో ఆనందం అనేది కాస్త తగ్గుతుంది, కానీ తర్వాత సంతోషం కలుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి వీరి చుట్టూ ఉన్నవారు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. వీరిని చూసి చాలామంది ఈర్ష్యపడతారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా వీరు గంభీరంగా, ధైర్యంగా ఉంటారు. కన్నీళ్లు బయటకు కనిపించవు. కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి.